గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్. రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 రూరల్ ఓటర్లు ఉన్నారట. అంటే గ్రామీణ ఓటర్లు 1,67,00,000 గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్లో ఉన్నారు. వీళ్ళలో ఆ 1,67,00,000 ఓటర్లలో మహిళల సంఖ్య 85,35,935. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 81,66,732. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు పైన ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలోని 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలు వెల్లడి. సో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారట. రేపొద్దున లోకల్ బాడీస్ని గెలుపు ఓటములని డిసైడ్ చేసేది కూడా మహిళలే. ఆలోచించండి మహిళలంతా. ఇవాళ తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. బెల్ట్ షాపుల విధ్వంసం, బెల్ట్ షాపుల, వైన్ షాపుల అరాచకంతో గ్రామాల్లో ఉన్న యువత మొత్తం నిర్వీర్యం అయిపోతున్నది. గాంజా, డ్రగ్స్ మొత్తం గ్రామాలకు వచ్చేసింది. ఒక్కసారి మహిళలంతా ఆలోచించి ప్రభుత్వాలకి మనం ఎజెండా ఫిక్స్ చేయాలి. మీరు ఇట్లా పనిచేస్తేనే మేము మీకు ఓటేస్తామని చెప్పే విధంగా మన కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇంట్లో ఉన్న మహిళలే ఈ పని చేయగలుగుతారు, పనిచేస్తున్న మహిళలే ఈ పని చేయగలుగుతారు. సో ఈ మహిళలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి గ్రామీణ ఓటర్లు. సో దయచేసి మీ చేతిలోనే ఉంది గ్రామాల భవిష్యత్తు. సర్కారు నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తాయి అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, తుది ఓటరు జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1,95,00,000. గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 85,30,35,935. పురుషుల ఓటర్లు 81,66,732 మంది. ఇతరులు 504. గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలే. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కాబోతున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షల పైచీలకు మహిళా ఓటర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. అందులో నల్గొండ జిల్లాలో గ్రామీణ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో నల్గొండ జిల్లా టాప్లో ఉన్నది. ఈ జిల్లాలో 10,73,506 మంది ఓటర్లుంటే ఇందులో మహిళలు 5,42,589, పురుషులు 5,30,860, ఇతరులు 57. ఆ తర్వాతి స్థానంలో నిజామాబాద్ జిల్లాలో 8,81,051,417 మంది ఓటర్లు ఉన్నారట. ఇట్లా టాప్లో నల్గొండ జిల్లా ఉందట. మూడో స్థానంలో ఖమ్మం జిల్లా ఉందట. గ్రామీణ ఓటర్లు మొత్తం 8,02,690 మంది ఇక్కడ. నెక్స్ట్ ములుగు జిల్లా ఉన్నది. 2,29,159 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. సిద్దిపేటలో గ్రామీణ ఓటర్లు 6,55,958. మహబాద్ జిల్లాలో 5,56,780. ఆదిలాబాద్లో 4,49,981 ఓటర్లు ఉన్నారు. ఇందులో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. 2,30,000 మహిళలే ఉన్నారు ఆదిలాబాద్లో. స్థానిక సంస్థలకు మరికొంత సమయం బట్టి అవకాశం ఉందట. నేను అనుకోవడం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే అవకాశం కనబడుతున్నది. ఆ బిల్లులు అవి ఇవి అనుకుంటా ఈ డ్రామా అంతా నడుస్తూ ఉన్నది. సో అందుకే ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ తర్వాత పెడితే జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ వచ్చి లోకల్ బాడీస్లో కూడా గెలుస్తామన్న ఒక అంచనాతో ఎలక్షన్స్ పెట్టే అవకాశం కనబడుతున్నది.